జై కాంగ్రెస్. ఇక్కడికి విచ్చేసినటువంటి చెంచు సోదరిమలందరికీ కూడా ఈనాడు మన గౌరవ మంత్రివర్యులు, ఈనాటి ముఖ్య అతిథులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు మీ అందరికీ పట్టా సర్టిఫికేట్లు, ఇండ్లు ఇచ్చే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అభిమాన నాయకుడు నల్లమల ముద్దుబిడ్డ పులిబిడ్డ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో ఏకైక మొనగాడు, అందరికంటే ఎక్కువ మెజార్టీ 50,000 మెజార్టీతో గెలిచినటువంటి మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారు, మరొక సహచర శాసనసభ్యులు, యువ నాయకులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, నార్కల్ ఎమ్మెల్యే గారు, అట్లాగే కలెక్టర్ గారు సంతోష్ గారు, డిఎఫ్ రోహిత్ రెడ్డి గారు, అట్లాగే గాయక్వాడ్ ఎస్పీ గారు, రాజేందర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు, ఇంకా వేదికపై నుండి పెద్దలందరికీ, ఇతర అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన నా అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వినపడుతుందా? వినపడతలేదా? ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టింది మీకోసమే. ఇంతకుముందు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా గడచిన 10 సంవత్సరాల ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టింది, ఎన్నో మాటలు చెప్పింది, కానీ చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు జరగలే. మీకు ఒకటి ధ్యాసకు ఉంది, ఆనాడు అల్లుడొస్తేడ పండుకోవాలి, బిడ్డొస్తేడ ఉండాలి, గొర్రెనేడ బర్రెనేడ మేకనేడ కట్టేయాలి. ఆ ఇందిరమయ్యలన్నీ కూడా పిట్టగూళ్ళ లెక్క ఉన్నాయి. నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, వంటగది కట్టిస్తా, హాల్ కట్టిస్తా, బాత్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండా చెప్పలేదా కేసీఆర్ అన్నాడు? చెప్పిండా చెప్పలేదా? మరి మీ దానిలో ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా? కట్టిస్తే ఏమన్నా చేయొచ్చండి, కట్టియలే. అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేశాడు. అంటే మీనెత్తిన మానెత్తిన కూడా ఇలా లక్షల రూపాయలు అప్పు పెట్టాడు. మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఇల్లు కట్టియలే. అట్లాగే నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తున్నాడు, అది ఇయ్యలే. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి కొలుస్తుంది, అది ఇవ్వలే. ఏ ఒక్కటి కూడా చేయలే. ఈ యొక్క అమ్రాబాద్ కావచ్చు, అచ్చంపేట సంబంధించి కృష్ణానది నీళ్ళని తెచ్చి ఎత్తిపోస్తా అన్నాడు. ఎత్తిపోతలు లేవు, మాటలు ఎత్తిపోసిన తప్ప ఏది జరగలే ఈ ప్రభుత్వం. అందుకే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీకందరికి ధ్యాసకుందా ఇందిరమ్మ అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే జై కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టే, ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టే మీ అందరికీ చెంచు సోదరిమణులు ఎంతమంది ఉంటే అందరికీ మీకు ఇండ్ల పట్టాలు, ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలతోటి డబుల్ బెడ్రూమ్ మరి ఇందిరమ్మ ఇల్లు కట్టి చేపట్టిన ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు. ఎవరికి 1 రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, ఈ మధ్యనే మీకు సన్నబియ్యం వచ్చినాయి. అట్లనే 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్.
వడ్లు పండించిన వాళ్ళకు సన్నొడ్డు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్, ఆర్టీసీ బస్సులో ఫ్రీ, 200 యూనిట్ కరెంటు కాలిస్తే 0 బిల్, అంటే బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా చాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క కార్యక్రమం చాలా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాదినార్థమే అయ్యింది. బాగా ధ్యాస పెట్టుకోండి, ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాదినార్థమే అయింది. ఏడాదినార్థంలోనే చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా వచ్చే 3.5 సంవత్సరాలు